చేస్తున్న తరుణంలో మనందరం కూడా వాళ్ళ జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు మన ఆపరేషన్ కగారు ఆపేయాల్సిన చర్చ జరపండి. ఇలా నిషేధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిషేధింపబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలిజం నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయాలో స్పష్టం చేయాలి. ఇవాళ నక్సలిజాన్ని సమర్థించే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడింది, ఆయనకు ధైర్యం ఉంటే నక్సలిజం నిషేధం ఎత్తివేయని చెప్పండి. అంటే ద్వంద్వ విధానాలు వీళ్ళు, ద్వంద్వ విధానాలు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక విధానం, అధికారం లేనప్పుడు ఇంకో విధానం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ ఇవాళ నా మీద పోస్టర్లు వేసినప్పుడు, విద్యార్థి పరిషత్ కార్యకర్త ఉన్నప్పుడు నా మీద పోస్టర్లు వేశారు. నేను పాటలు పాడినప్పుడు నువ్వు పాటలు పాడు బంద్ చేయాలి, లేకుంటే ప్రజల మధ్యలో గుణపాఠం అని చెప్తామని పోస్టర్లు వేశారు. నేను మొన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆయన కాపాడినప్పుడు నేను ఇట్లా చాలా మంది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల్లో అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆ రోజు దాడులు జరిగినప్పుడు కూడా, ఆ రోజు వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ స్ఫూర్తిగా ఇవాళ సమాజ నిర్మాణం కోసం ఇవాళ పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మళ్ళీ చెప్తున్నా సామాజిక జగన్మోహన్ రెడ్డి కానీ, జితేందర్ రెడ్డి కానీ, మధుసూదన్ గారు కానీ, రామన్న గోపన్, ఈ జిల్లా కాదు అనేక జిల్లాలో తెలంగాణ రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ అమరులై ఇవాళ మన స్ఫూర్తి పదార్థాలు ఉన్న విషయాన్ని అందుకే ఇలా ఇప్పుడు కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందుకని బాబురావు సార్ చెప్పాడు, మీరు చాలా మంది నక్సలిజం అంటే ఏందో తెలియదు, దీనిలో చాలా మందికి నక్సలిజం అంటే ఏందో తెలియదు. కానీ తెలియదు కాబట్టే ఇవాళ సమాజంలో తప్పుడు విషయాలను ఇవాళ ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే ఈరోజు విద్యార్థి పరిషత్ ఇవాళ ఈ నక్సల్ నరమేధం మదనం పేర్కొని వాళ్ళు ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం. సదస్సులు నిర్వహించే పరిస్థితి వచ్చిందంటే సమాజంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు లేవో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అర్బన్ నక్సల్స్ పేరుతోని ఈరోజు అనేక ప్రాంతాల్లో ఒక నిషేధిత సంస్థ అనుబంధంగా కొంతమంది వ్యక్తులు వచ్చి బహిరంగ నిషేధిత సంస్థకి వాళ్ళ మద్దతు తెలుపుతున్నారంటే వాళ్ళని నిర్మూలించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇలా విద్యా కమిటీలో అనేక వ్యవస్థలో ఇలా ఆ వ్యక్తులను, ఆ భావాచరణ వ్యక్తులను, నక్సల్తో సంబంధం ఉన్న వ్యక్తులను ఆ కమిటీలో వేస్తూ ఇలా విద్యార్థులకు ఏం బోధించదలుచుకున్నారో చెప్పాలి. ఇలా విద్యార్థి పరిషత్ ఒక డాక్టర్ కావాలి, ప్రతి విద్యార్థి ఒక ఇంజనీర్ కావాలి, ఒక దేశభక్తుడు కావాలి. మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలని చెప్పి కోరేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్. ఇలా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు తుపాకీ కొట్టండి, మీకు చదువులు అవసరం లేదు, ఇలా జంగల్ పోండి, పేద ప్రజలను చంపండి, ఆదివాసులను చంపండి, ఎస్సీ బడుగు బలహీన వర్గాలను చంపండి అని చెప్పి ఇలా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఆలోచించాలి. మీరు చదువు కావాలన్నా, తుపాకీ కావాలన్నా ఇలా సమాజంలో చర్చ జరగాల్సిన, దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇలా సపోజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు, అంతకుముందు టీడీపీలో ఉండొచ్చు, టీఆర్ఎస్ లో ఉండొచ్చు. ఇదే కాంగ్రెస్ పార్టీకి స్పీకర్, ఇదే కాంగ్రెస్ పార్టీ అదా చేస్తున్నటువంటి శ్రీపాదరావు మర్డర్ చేసిన వ్యక్తులు నక్సలైట్స్, చిట్టం నర్సిరెడ్డిని మర్డర్ చేసిన వ్యక్తులు నక్సల్స్, రాజ్యాంగ ఆదివాసీకి సంబంధించిన వ్యక్తిని, ఎస్టీ ట్రైబల్ సంబంధించిన వ్యక్తిని మర్డర్ చేసిన వ్యక్తులు నక్సల్స్, అనేక మంది అమాయక పోలీసులు చంపించిన వ్యక్తులు నక్సల్స్. దీన్ని సామాజిక సమస్యగా ఏ విధంగా చూస్తామో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ మహాముత్తారంలో ఒక ఎస్ఐ వాళ్ళ భార్య శ్రీమంత పాపం డ్యూటీ చేసుకొని వాళ్ళ భార్య